కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా. అవును, హామీలు ఏమైనా అమలు చేసింది? చాలా అన్ని పథకాలు అమలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఏం ఇబ్బంది, 1 ఇయర్ అయింది కదా, జూన్ 4కి రేపటికి. సో బాగుంది, ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు బాగా పరిపాలిస్తున్నాడు, జనాలు కానీ బాగా హ్యాపీగా ఉన్నారు. ఎందుకో చెప్పనా, ఇది జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో జనాలు అది ఈ చంద్రబాబు చేస్తా అని చెప్పాడు కదా, అది చేయటం కాదు, జనాల మీద ఇది పనిష్మెంట్ అనమాట జనాలకి. ఓకే, జనాలు చేయటం కాదు. మీ రోడ్లో వస్తే నేను గెలవలేదు, మా కూటమి మా వాళ్ళు కార్యకర్తలు వేస్తే గెలిచాను. సో మీకు పనిష్మెంట్ బాగుంది. ఏ విధంగా పనిష్మెంట్ చెప్తాయనండి. రైతు రుణమాఫీ లేదు. ఓకే, విద్యార్థులకి అదేది చెప్పాడు కదా, తల్లికి వందనం నిల్లు, రైతు భరోసా నిల్లు, ఏది నిరుద్యోగ భృతి ఇది నిల్లు, రైతులకి వడ్ల రేట్లు లేవు, ఏది మిర్చి రేట్లు లేవు, పత్తి రేట్లు లేవు. సో ఇదంతా మళ్ళీ ఉద్యోగస్తులకి ఏదో డిఏ పెంచుతా అన్నాడు, వాళ్ళకి లేదు. అంగన్వాడీ వాళ్ళకి ఏదో పెంచుతా అన్నాడు, జగన్ పెంచుతా అంటే వాళ్ళు ఇల్లా, మా బాబు వస్తేనే పెంచుతాడు అంటే వాళ్ళకి లేదు. టీచర్లకి డిఏలు పెంచుతా అన్నాడు, అది లేదు ఉద్యోగస్తులకి. రేషన్ వాహనాలు తీసి నూకాడు. మళ్ళీ ఇంకా వీళ్ళున్నారు చూసావా, వాలంటీర్లకు 10,000 శాలరీ అన్నాడు, అది పీకేశాడు. ఇంకేం చేశాడు, ఇదేది సచివాలయాలు తీసేశాడు. మెగా డిఎస్సి అన్నాడు. జగన్ ముత్తుకొని చెప్పాడు, ఎవరో బాబు నేను 16,000 మందికి నోటిఫికేషన్ ఇస్తాను అని. చంద్రబాబు ఏం చేశాడు, 2,000 మందికి డిఎస్సి ఇచ్చి ఇదే మెగా డిఎస్సి అని అర్థం. ఇంక వాళ్ళే కేసులు వేసి వాళ్ళదే ఉంది. సో అది కానీ లేదు. సో విద్యార్థులు నిరుద్యోగులు మెగా డిఎస్సి లేదు, ఏమీ లేదు. సో సంవత్సరంలో ఏం జరగలేదంటావా? జరిగింది. జనాలకు మంచి పనిష్మెంట్ చంద్రబాబు, అదే ప్రజలకి పనిష్మెంట్ చంద్రబాబు, ప్రజలకి మంచి ట్రీట్మెంట్, అది పనిష్మెంట్ ఇచ్చాడు. మీరు ఇలాగే ఉండండి. ఇంకా ఇంకోటి మర్చిపోయారు, కరెంట్ రేట్లు నేను వస్తే తగ్గిస్తా అన్నాడు. జగన్ పెంచితే నేను వస్తే తగ్గిస్తా అన్నాడు. తగ్గించవచ్చుగా, జగన్ పెంచాడు. అందుకే కదా నిన్ను గెలిపించింది. తగ్గించావా? లేదు. చంద్రబాబు చేసింది ఏముంది అంటే రాజధాని, నీళ్ళల్లో రాజధాని కట్టాడు. అది అదే కడతాడు. అది కట్టేది లేదు, చచ్చేది లేదు, రోజు నీళ్ళు ఎత్తిపోచేదే లేదు. అది వర్షం పడిందంటే రాజధాని మునిగిపోయింది, పైపులు వేసి నీళ్లు తోడాలి, మోటార్స్ పెట్టాలి. వాడు ఎప్పుడు కట్టేది? ఇప్పుడు సంవత్సరం అయింది. జగన్ 7 బిల్డింగ్లు కట్టాడు వైజాగ్ కొండ మీద. మన పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పోయి ఫోటో దిగాడు, ముచ్చట వచ్చి, ఇంత మంచిగా కట్టాడా జగన్ అని బిల్డింగ్లు. చంద్రబాబు అలాంటి బిల్డింగ్ ఒకటి కట్టమను, 450 కోట్లతోటి కట్టాడు జగన్. ఇక్కడ కేసీఆర్ 670 కోట్లతోటి సచివాలయం కట్టాడు. కేసీఆర్ 670 కోట్లతో సచివాలయం కట్టాడు, పర్మనెంట్ది. ఇప్పుడు ఇది చంద్రబాబును కట్టమనం, మంచి పర్మనెంట్ సచివాలయం. చంద్రబాబు రాజధాని కట్టాలని నేను కోరుకుంటున్నా. అది బురదలోనా, లేకపోతే ఒడ్డునా, లేకపోతే ఎక్కడైనా కానీ ఒక్కటి. ఆ రోజు ఒక బిల్డింగ్ కడితే ఈ 5 ఏళ్లలో జగన్ ఈ బిల్డింగును, చంద్రబాబు కట్టిపోయే బిల్డింగు, జగన్ కట్టిన 7 బిల్డింగులు ఉన్నాయి కొండ మీద. 2 కంపేర్ చేస్తే జనాలకు తెలుసుద్ది. నేనైతే ఈ రోజుకి కోరుకునేది ఏంటంటే 1 ఇయర్లో ఇంక ఈ 4 ఏళ్లలోనే చంద్రబాబు రాజధాని కడితే చూడాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని అవాసు పాలు చేశాడు, అది రాష్ట్రం చేశాడన్న చంద్రబాబు. అప్పులు చేశాడో, లేకపోతే అడక తిన్నాడో, లేకపోతే ఏమైనా చేయని, జనాలకు డబ్బులు ఇచ్చాడుగా. ఇప్పుడైతే లేదుగా, రైతు రుణమాఫీ లేదు. ఈ అప్పుడు ఏదో గోల్డ్ మాఫీ అన్నాడు, ఆ గోల్డ్ మాఫీ ఈసారి చెప్పలేదులే. ఓకే, బాయ్.